అన్నయ్య ఇంతకు ముందులా లేరు. ఎప్పట్లాగే మాట్లాడారు. అమ్మా నందిని, నువ్వు తిన్నావా? లేదన్నయ్యా, నేను తర్వాత తింటానులే, మీరు తినండి. ఇంకా తినకపోవటం ఏంటమ్మా? అలా కూర్చో, ఇద్దరం తిందాం. మాకంత ఇంపార్టెన్స్ ఉంటే పర్వాలేదు, అదృష్టవంతుడే. ఇంతకీ నాకంత అదృష్టాన్నిచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటో? నేను ఆ విషయం గురించే కదా రోజూ బాధపడుతున్నాను. ఇంక మాకే బాధ లేదు. ఏమైందో ఏంటో, అన్నయ్య మళ్ళీ ఎప్పట్లా మారిపోయాడు. అందరితో ప్రేమగా అభిమానంగా ఉంటున్నాడు. అవునా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో? నువ్వు సంతోషంగా ఉంటావుగా. నా సంతోషం మీకు అంత అవసరమా? చాలా అవసరం. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. నా గురించి అంత శ్రద్ధ దేనుకో? నీ సంతోషాన్ని నాతో మాత్రమే పంచుకోవాలని నీకెందుకు అనిపించిందో, నీ మీద నా శ్రద్ధ అందుకే. ఎందుకో నీకర్థమైందా? మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. బాయ్. పాపకు మ్యాటర్ అర్థమైందంటే ఇంకెదురే ఉంది. సార్, మీకిచ్చిన మాట ప్రకారం దాని కష్టాలను మీకు బహుమతిగా ఇచ్చే రోజు తొందరలోనే ఉంది. నందిని, నందిని, నందిని. ఏంటన్నయ్యా, ఏమైంది? ఏమైందా? చూడటు. ఏమైందన్నయ్యా? తను కడుపుతో ఉందని తెలుసుగా. కడుపుతో ఉన్న మనిషితో అలా బరువులు మోయిస్తారా? ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఏ ఆ మాత్రం చూసుకోలేరా? ఏంటి ఇంకా చూస్తున్నావు? నీకు బాగాలేనప్పుడు తను ఎలా చూసుకుందో మర్చిపోయావా? సర్లే అన్నయ్య, సారీ. మీ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న సంగతి మర్చిపోయాను. ఎలా మర్చిపోతారమ్మా? అరే, కడుపుతో ఉన్న మనిషి బరువులు మోయకూడదనే సంగతి తెలీదా? ముందెళ్ళి ఆ బిందె తీసుకో, వెళ్ళు. సరే. ఇలా ఇవ్వదు. అయ్యో పర్వాలేదులే నందిని, నేను తీసుకెళ్తే ఏమవుతుంది? ఏంటి ఏమయ్యేది? అక్కడ అన్నయ్య ఏమంటున్నాడు విన్నావు కదా? ఇంతమంది ఉండి మా ఆవిడ్ని ఎందుకు కష్టపెడుతున్నారు అంటున్నాడు. నువ్వు కష్టపడ్డం మేము మాటలు పడ్డం ఎందుకులేమ్మా, ఇలా ఇవ్వు. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన కోపడ్డం, నువ్వు సిగ్గుపడ్డం చాలా బాగుంది. కొడతాను నిన్ను.
పద. అంతేలేమ్మా, భర్త గారు అంత గారాబం చేస్తుంటే కొట్టకేం చేస్తారు? ఇదిగో అన్నయ్య, మీ ఆవిడ గారిని ఏమీ కష్టపెట్టడం లేదు. ఇదిగో బిందె తీసుకున్నాను, ఇక నుంచి ఈ బరువులన్నీ మేమే మోసుకుంటాంలే. ఓకేలేమ్మా, ఎంతైనా మీరు ఒకటి. మాదే ఉంది, చిన్నదాన్ని, పైగా ఆడపడుచుని. అన్నగారు చెప్పింది వినాలి, వదిన గారికి సేవలు చేసుకోవాలి. ఏయ్ నిన్ను, పద. ఆ నమ్మకమేని నాకు కావలసింది. మీ నమ్మకంతోనే మీ ప్రాణాలు తీస్తాను. ఏంటి, హారతి నాకివ్వవా? హారతి ఇవ్వవా? చెప్తానే నీ సంగతి.
హాయ్ అండి. నేనండి, రాజ్ని. మర్చిపోయారా? మీరా? బావున్నారా? బావున్నానండి. ఏంటి సడన్ గా ఇలా? ఈ దగ్గరలో ఓ ఫ్రెండ్ ఉంటే వాణ్ణి కలిసి వెళ్తూ ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని చూసి వెళ్ళినట్టుంటుందని వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? అదేం లేదండి, క్యాజువల్గా చూస్తున్నానంతే. కూర్చోవచ్చా? ఆ? ఆ, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. నందిని, అమ్మా నందిని. వస్తున్నా అన్నయ్యా. రాజొచ్చాడు చూడమ్మా. బావున్నారా? బావున్నానండి. సావిత్రి గారు, మీరెలా ఉన్నారు? బాగున్నానండి. నందిని, రాజ్కి టీ తెచ్చివ్వమ్మా. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయండి, అంతా మామూలే. నా చెల్లెల్ని చూసినప్పుడల్లా ఆ రోజు మీరు లేకపోతే నా చెల్లెలు ఏమైపోయేదా అనిపించేది. ఆ విషయంలో మాత్రం మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో, మీరు భలేవాళ్లే. ఆ టైంకి నేను అటుగా వచ్చాను కాబట్టి సేవ్ చేయగలిగాను. నా ప్లేస్లో మీరుంటే మాత్రం సాయం చేయరా ఏంటి? అలా అని అందరూ సహాయం చేయరు కదండి. పక్కవాడి కష్టానికి ఆదుకునే వాళ్లకంటే ఏం అడుగుతాడోనని పారిపోయే వాళ్లే ఎక్కువ. అలాంటిది అర్ధరాత్రి మీరు కాబట్టి మా నందినిని కాపాడారు. అవునవును. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి. అయ్యో, ఏంటండి మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. నందిని, మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చోనందని. మ్మ్. మీ వాళ్ళు మరీ నన్ను హీరోని చేస్తున్నారు. హీరోనేగా. హలో, ఏంటి తమరు కూడా మోసేస్తున్నారు? మరి అర్ధరాత్రి ఒంటరి ఆడపిల్లని కాపాడి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లారంటే వాళ్ళని హీరోలనేగా అనేది. అయ్య బాబోయ్, హీరో హీరో అంటూ నన్ను విలన్స్ తో కొట్టించేలా ఉన్నారుగా. ఇక్కడ విలన్స్ ఎవరూ లేరులే. ఉంటే కొట్టించేస్తావా? నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరుకుంటానా? ఏంటో అంత అభిమానం. నా అభిమానానికి ఏ అర్థం తెలియకుండానే వస్తున్నారా? ఏంటి నవ్వుతున్నారు? నా నవ్వుకి అర్థం తెలియకుండానే అడుగుతున్నావా? మీ ఆడవాళ్లతో ఇదే బాధ. ఏమీ చెప్పరు, ఎక్స్ప్రెషన్ మాత్రం ఇస్తారు. మేము ఏవేవో ఊహించుకుంటాం. తీరా ఏంటి విషయం అంటే ఏముంది ఏమీ లేదంటారు. అవును పాపం, మీ మగవాళ్ళే అన్నీ ఓపెన్ గా చెప్పేస్తారు. అవును, మగాడెప్పుడు తెరిచిన పుస్తకం.
మీరు పుస్తకం అయితే మేము అట్టలాంటి వాళ్ళం. అట్ట చూసుకోకుండా పేజీలు వెతుక్కుంటూ ఉంటారు మీరు. ఆహా పర్వాలేదు, మీకు కూడా మాట్లాడటం వచ్చు. రాదని నేనేమైనా చెప్పానా? నేనేదో రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, మళ్ళీ వస్తాను. నా అనుమానం నిజమే అన్నమాట. ఏంటది? నా చేతి టీ కోసం వస్తున్నారు, తాగేసి వెళ్ళిపోతున్నారు. అంటే అర్ధరాత్రి ఫోన్లు, నిద్రలేని రాత్రులు, మీ ఇంటి చుట్టూ తిరగడాలు, కేవలం నువ్విచ్చే టీ కోసం అన్నమాట. నేను హర్ట్ అయ్యాను. సారీ సారీ సారీ, సరదాగా అన్నాను. ప్లీజ్ ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. సారీ సారీ సారీ. వద్దులే, టీ కోసం వచ్చే నాకు సారీలెందుకు? తమాషాగా అన్నాను. సరే, మీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. చేస్తావా? చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తాను. మాట తప్పకూడదు. సరే, నా కోసం ఇంకో మంచి టీ తీసుకురా. అత్తయ్య, వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. లేదత్తయ్య, నందిని ఆ అబ్బాయితో అంత చనువుగా మాట్లాడడం చూస్తుంటే ఆ కుర్రాడు నందినికి బాగా నచ్చినట్టున్నాడు. అత్తయ్య, మనకేం తెలియనట్టు ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఏమంటారు? సరే బాబు, తనకంతగా నచ్చితే మనం కాదనేదేముంది? అలాగే చేద్దాం. అప్పుడే అంత సిగ్గుపడిపోతే ఎలా? పెళ్లి వరకు కాస్త దాచుకో. పోదినా. అప్పుడే పొమ్మంటే నేనెక్కడికి వెళ్తాను? పెళ్ళయ్యాక నువ్వే వెళ్ళాలి. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను. అమ్మా తల్లి, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగు ఇదేలే. నేను అందరిలో కాదు. ఈ డైలాగ్ కూడా కామనే. వదినా. ఏంటి సైలెంట్ గా అబ్బాయిని చూసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం అన్నీ జరిగిపోయాయా? అమాయకంగా కనిపిస్తావు గాని నువ్వు సామాన్యురాలివి కాదు. వదినా వదినా అంటూ నా పక్కనే ఉండేదానివి. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు ప్రేమలో పడ్డావు నందిని? అంటే అది నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ భయం వేసింది వదినా. ఎందుకో? ఎంతైనా మా వదినవి కదా. అబ్బచ్చా, నేనంటే భయం కూడా ఉందా? ఎందుకుండదేంటి? మరీ అంత నటించుకో. నేనెప్పుడన్నా నీతో వదినలో ఉన్నానా? ఇద్దరం స్నేహితుల్లాగే ఉన్నాంగా. అంటే తనంటే ఇష్టమని నాకు ఈ మధ్యనే అర్థమైంది. నాకు ఇష్టమని తనకు కూడా చెప్పకముందే అన్నయ్యకి అర్థమైపోయింది. మీ అన్నయ్యకి ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే ప్రేమించటం ఆయన కంటే గొప్పగా ఎవరికీ తెలీదు కాబట్టి. అవునదినా, మేం మాట్లాడుకోవడం చూసే మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని కనిపెట్టేశారు. పోనీలే నందిని, ఈ మధ్య ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఏమైపోతారో, ఎవరిని ఏం చేస్తారోనని భయపడిపోయాను. అలాంటిది ఆయన మళ్ళీ మామూలు మనిషి కావటం చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఎప్పుడు ఇలా ఉంటేనే బావుంటుందదినా. అన్నయ్యని చూసి కూడా భయపడే పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఇక రాదులే. రావాలన్నా నువ్వు అవకాశం లేకుండా చేసావుగా. ఏ నేనేం చేశాను? ఏముంది, మీ అన్నయ్య నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆ పనుల్లో అందరూ బిజీ అయిపోతారు. ఇంకా అలాంటి రోజులు వచ్చే అవకాశం ఎక్కడుంటుంది? మళ్ళీ ఇన్ని రోజులకి ఈ ఇల్లు,
ఇంట్లో మనుషులు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇలాగే ఎప్పుడు మనతో ఉండాలి. ఉంటుందదినా. అన్నయ్య కూడా మారిపోయాక ఇంక మనకి బాధే ఉంది. అందరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే అదే చాలు.